హలో సార్. నమస్తే అండి. హాయ్ అండి. సార్ విజయ్ సేతుపతి గారు 'పూరి జగన్నాథ్' డైరెక్షన్‌లో మూవీ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. వచ్చిన వాటిలో ఇప్పుడు కొంతమంది ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో సక్సెసెస్ ఏమీ లేవు ఈ మధ్య కాలంలో 'పూరి' గారి డైరెక్షన్‌లో. సో, అలాంటి డైరెక్టర్‌తో మీరు మూవీ ఎలా చేయబోతున్నారని చెప్పేసి క్వెషన్ చేయడం జరిగింది. ఆ క్వెషన్‌కి ఆయన కొంచెం హార్డ్‌గానే ఆన్సర్ చెప్పారని చెప్పేసి మనం వింటున్నాం, చూస్తున్నాం. సో, ఏంటి? కరెక్టే మీరు అడిగింది. ఒక సినిమాకి వాళ్ళొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్ట్‌కి ఏ క్వెషన్ అడగాలో ముందు తెలియాలి. ఓకే. జర్నలిస్టులు కాకుండా మేమే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, మేమే ఏదైనా అడిగేస్తాము. మాకేది పడితే అది అడిగేస్తాం. బికాజ్ వి ఆర్ ఆడియన్స్. మా మైండ్‌లో ఉండేవి మేము ఇసిరి పడేస్తాం వాళ్ళ మొఖాన అని చెప్పి కొంతమందొస్తారు అక్కడికి. ఓకే. సో కాల్డ్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్పి. నేను గుడ్లు ఇస్తాను, నేను టమోటాలు ఇస్తాను, నేను బొందిస్తాను అని చెప్పి వస్తారు కొంతమంది. బేసికల్‌గా వాళ్ళకి సెన్స్ ఉండదు, పాడుండదు. ఎవరు ఉన్నారు అక్కడ, ఎవరితో ఏం అడగాలి అనేది. సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం చేస్తున్నారు, మీకు ఎలా ఉంది? పూరి జగన్నాథ్ గారు అంటే మాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు ఆయన సినిమాలు మీరు ఏమైనా చూసారా? ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే చూసారా? ఆయన ఇంటి సంవత్సరాలు 60 రోజుల్లో 70 రోజుల్లోనే సినిమాలు కంప్లీట్ చేసేస్తాడు. మీకు పెద్ద ఈ రిస్క్ ఉండదు. ఇలాంటివి అడిగితే ఆ హీరోలకి మనకు తెలుగు సినిమాల మీద కొంచెం ఆసక్తి కలుగుతుంది. అండ్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మన ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఆ డైరెక్టర్ మీద నమ్మకం కలుగుతుంది. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని ఆ డైరెక్టర్ కానీ ఫ్లాప్లో ఉన్నారా, పిచ్చోడా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీ బతుకు నాశనం అయిపోద్ది అని అడిగితే వాడికి ఇంక ఏం తెలుగు సినిమా చేస్తాడు, తెలుగు సినిమాల మీద ఎందుకు ఆసక్తి చూపిస్తాడు? ఈవెన్ దో హీరో నాకు కంటెంట్ నచ్చింది, సో దానివల్ల నేను మూవీ ఒప్పుకున్నాను. ఇంకా తప్పదు, ఇంకేదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా మొఖం మీద క్వశ్చన్ అడిగినప్పుడు వాడు నీళ్ళు నమ్మడతాడా లేకపోతే ఆన్సర్ చెప్తాడా? ఈవెన్ దో విజయ్ సేతుపతి ఆన్సర్డ్ వెరీ కరెక్ట్లీ. నాకు కాంటెంట్ ఇష్టము, డైరెక్టర్ కి హిట్ ఆఫ్ లాపా అని సంబంధం లేదు. నేను డైరెక్టర్ గా అన్ని సినిమాలు చూశాను, ఏ ఒక్క సినిమాలో ఆయన మిస్టేక్ అయితే ఏమీ లేదు. జనాలకి అడ్వాన్స్డ్ కావాల్సి వస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు ఎక్కడో 1000 కోట్లు 2000 కోట్లు కూర్చోబెట్టేసిన తర్వాత ఆ మైండ్ సెట్ లోనే జనాలు ఉన్నారు. అందుకని పూరి గారి సినిమాలు చూడట్లేదు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ తన డైరెక్టర్ తను కాపాడుకుంటూ వచ్చాడు వెనకాల, బికాస్ నమ్మి సైన్ చేసినందుకు. ప్లస్ పూరి జగన్నాథ్ గారి మీద చాలా రూమర్స్ ఉండడము, చార్మి గారితో ఉండడము, వాళ్ళ వైఫ్ తో గొడవడం, పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి సినిమా విషయాల్లో కలిపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు పర్సనల్ విషయాన్ని ప్రొఫెషనల్లో కలపకూడదు. చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఇలాగే ఉన్నారు. నేననేది ఏంటంటే ప్రెస్ మీడియాకి మనం ముందు వెళ్ళినప్పుడు ఎవరిని ఏ క్వశ్చన్ అడగాలి, ఎంత సెన్సిబుల్ క్వశ్చన్ అడగాలి, వాళ్ళ నుంచి మన మీడియా మీద గౌరవం పెరుగుతుంది. మనకు 10 ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. నువ్వెళ్ళి ఇష్టం వచ్చినాడు నేను చూపించుకుంటా, నేను తోపు, నాకు ఫేమ్ కావాలి ఈ క్వశ్చన్తో అని చెప్పి నువ్వు అడిగితే నీకు నెక్స్ట్ డే వాడిని ముఖం కూడా చూడడు. సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఇంకోసారి సార్ ఆ రోజు గుర్తుందా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశానండి అంటే, రామ్మా నేను కూర్చో ఒక 5 నిమిషాలు, ఏం కావాలి, బయట కావాలని అడుగుతారు. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు నేను ఇంకోసారి ఎందుకు పిలుస్తారు? కొంతమంది అంటారా, నేను ఒక క్వశ్చన్ అడిగి నేను ఫేమ్ అయిపోయాను, వాడు పిలిచిన ఒకటే పిలవకపోయినా ఒకటే అనుకుంటారు. సో అలా ఎప్పుడూ ఉండకూడదు. జర్నలిజం ఈజ్ వాట్, హౌ సెన్సిబుల్ యూ ఆస్క్ ద క్వశ్చన్స్ వెన్ యూఆర్ ఇన్ మీడియా, వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ వన్ ఛానల్. ఇలాంటి వాళ్ళు అడిగే వాళ్ళ వల్ల హీరోలు అట్లాగే ఇబ్బంది పడతారు, వీళ్ళకి బుద్ధి రాదు. ఎట్ ద సేమ్ టైం హీరోయిన్ రాధికా ఆప్టే గారిని మూవీలో ప్లాన్ చేస్తున్నారు. టబు ఇస్ సైన్డ్, బట్ టబు అది విజయ్ సేతుపతి గారి వైఫ్ గా చేస్తారా లేకపోతే ఇంకో క్యారెక్టర్ లో చేస్తారో మనకు తెలియదు. టబు ఈజ్ ఫైనలైజ్డ్, టబు సైన్ అగ్రిమెంట్ చేసేసింది టబు. సో అది టబు వైఫ్ గా చేస్తారా ఇంకేదైనా క్యారెక్టర్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఇంకా వేరే వేరే హీరోయిన్లు అనుకుంటున్నారు, చూడాలి ఏం జరుగుతుందో.